సంక్రాంతి పండుగకి సొంత ఊర్లకు వెళ్లేందుకు వచ్చే ప్రయాణికులతో విజయవాడ బస్ స్టేషన్ రద్దీగా మారింది. రద్దీ ఎక్కువగా ఉండడంతో టికెట్లు, సీట్ల కోసం ప్రయాణికులు ఎగబడుతున్నారు. దీంతో ఆర్టీసీ అధికారులు స్పెషల్ బస్సులను ఏర్పాటు చేశారు. ఇతర జిల్లాల నుంచి దాదాపు 500 బస్సులను తెప్పించి నడిపిస్తున్నారు. ప్రయాణికుల రద్దీ తగ్గించే ప్రయత్నం చేస్తున్నామంటున్న ఆర్టీసీ చీఫ్ ట్రాఫిక్ ఆఫీసర్ సాయి చరణ్ తో మా ప్రతినిధి విజయ్ చంద్రన్ ఫేస్ టు ఫేస్. సంక్రాంతి సందర్భంగా విజయవాడ బస్ స్టేషన్ ప్రయాణికులతో కలకలాడుతూ ఉంది. ఇతర ప్రాంతాల నుంచి విజయవాడ బస్ స్టేషన్కి వచ్చి తమ సొంత గ్రామాలకు సంక్రాంతి జరుపుకునేందుకు వెళ్ళేటువంటి ప్రయాణికులతో అయితేనేమి, ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతాలకు చెందినటువంటి వాళ్ళు తమ సొంత గ్రామాలకు వెళ్ళేటువంటి వారితో అయితేనేమి విజయవాడ బస్ స్టేషన్కు పెద్ద ఎత్తున ప్రయాణికులు రావడంతో తాకిడి ఎక్కువగా ఉంటుంది. ప్రయాణికులు రద్దీని తగ్గించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. దీనిపై మనతో మాట్లాడడానికి చీఫ్ ట్రాఫిక్ మేనేజర్ సాయి చరణ్ మనతో ఉన్నారు. సార్ చెప్పండి, ఎంత మేరకు ఈ బస్ ప్రయాణికుల ఒత్తిడి రద్దీ ఉంటా ఉంది? గతంలో పోలిస్తే ఇప్పుడు ఈ రద్దీని తగ్గించేందుకు కోసం అని చెప్పేసి మీరు ఎన్ని స్పెషల్ బస్సులు వేసి ఈ ప్రయాణికులకు మీరు సౌకర్యం కలిగిస్తూ ఉన్నారు? యాక్చువల్గానండి, మీరు చెప్పిన విధంగానే మాకు మొన్న నైట్ నుంచి కూడా నిన్న అంతా కూడా బాగా పీక్ ట్రాఫిక్ ఉందండి. మనకి ఇన్ఫ్లో వచ్చేటప్పటికి మనకి హైదరాబాద్ నుంచి ఒక 200 బస్సులు ఆపరేట్ అవుతా ఉన్నాయి. ఇక్కడ విజయవాడ నుంచి ప్రత్యేకించి మేము 500 బస్సెస్ వరకు ప్లాన్ చేశాము 2 డేస్లో. దాంట్లో భాగంగా నిన్న 250 బస్సులు ఆల్రెడీ వెళ్ళిపోయాయి. కానీ ఇవాళ కూడా మాకు రాజమండ్రి సెక్టారు, ఇటు గుంటూరు సెక్టారు బాగా ఫ్లోటింగ్ అనేది మేము అబ్జర్వ్ చేయడం జరిగింది. సిటీ బస్సెస్, మెట్రో బస్సెస్ అవి మేము వేరే ప్రాంతాలకి డీవియేట్ చేస్తూ ఉంటాం. కానీ ఈసారి ఏంటంటే మనకి స్త్రీ శక్తి పథకం ఉచిత రవాణా మహిళలకి వచ్చిన తర్వాత ఇక్కడే మనకి బాగా ఆ రిక్వైర్మెంట్ అనేది ఉంది. సో ఇక్కడ నుంచి డీవియేట్ చేసే పరిస్థితి లేదు. అందుకని మేమేం చేశానంటే, మేము ఇది ఊహించి ముందుగానే మాకు ఒక ఎస్టిమేషన్ ఉంటుంది, రిజర్వేషన్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, ఏ రోజు పీక్ ఉండొచ్చు ఏంటంటే. దాంట్లో భాగంగా మేము జిల్లాల నుంచి ముందుగానే ఒక ప్లాన్ డిజిగ్నేట్ చేసి అక్కడ నుంచి మేము బస్సెస్ అనేది తెచ్చుకోవడం జరిగింది. ఇన్ కేస్ ఆ బస్సెస్ కూడా ఒకవేళ మా దగ్గర అయిపోతే అప్పుడు ఇక్కడ సిటీ నుంచి ఇంకొన్ని బస్సెస్ మేము డీవియేట్ చేయడానికి మేము ఇది చేస్తాం. ఈ రద్దీ దృష్ట్యా ప్రైవేట్ బస్సు యాజమాన్యాలు పెద్ద ఎత్తున దోపిడీకి పాల్పడుతున్నాయి. అధిక ధరలకు వాళ్ళు టికెట్లు అంటే ఒత్తిడి చేసి, అంటే ఎంత ప్రతిపాదన కూడా వినుకోకుండా వాళ్ళు ఏదో ఒక రేట్ ఫిక్స్ చేసుకున్నంత సిండికేట్ లాగా జరుగుతూ ఉంది. ఈ పరిస్థితులలో మీరు ఎట్లా, ఏ విధంగా ఈ ఒత్తిడిని ఇంకా తగ్గించే ప్రయత్నం? ఎందుకంటే మళ్ళీ రిటర్న్ వెళ్ళేటప్పుడు కూడా ఇదే పరిస్థితి నెలకొంటా ఉంది. మరి ఎట్లా చేస్తారు దాన్ని కూడా? ఇప్పుడు మేము ఆర్టీసీలో అయితే ఎటువంటి ఫేర్స్ పెంచలేదు. ఏదైతే ఉచితం రవాణా కొన్ని ప్రొడక్ట్స్ ఎక్స్ప్రెస్, పల్లె వెలుగు, ఆర్డినరీ బస్సుల్లో ఏదైతే అమల్లో ఉందో ఈ ఎక్స్ట్రా సర్వీసుల్లో కూడా ఉచితంగానే మేము ప్రయాణికుల్ని వారి యొక్క గమ్యస్థానాలకి చేర్చడం అనేది జరుగుతూ ఉంది. సో ఇప్పుడు ప్రైవేటు వారు పెంచకపోవచ్చు. ఈవెన్ అంటే కొంచెం ఇక్కడ రష్ ఎక్కువ ఉండి అటువైపు వెళ్దాం అనుకున్న వాళ్ళు ఎవరైనా వెళ్తూ ఉండొచ్చు తప్ప, ఇక్కడ మేము దానికి తగ్గట్టుగానే ప్లానింగ్, రిటర్న్ ట్రాఫిక్ కూడా ప్లాన్ చేసాం. ఇప్పుడు ఏదైతే ఇనిషియల్గా అప్ ట్రాఫిక్ ఇప్పుడు ఊళ్ళకి వెళ్తున్న క్రమంలో ఏ విధంగా మేము ప్లాన్ చేసుకుని అడిషనల్ బస్సెస్ ప్లాన్ చేసామో, డౌన్లో కూడా రిజర్వేషన్ మనకి నెక్స్ట్ మండే అండ్ సాటర్డే కొంచెం హెవీగా మనం అబ్జర్వ్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా అదనంగా ఇట్లాగే బస్సెస్ని పూల్ చేసి ట్రాఫిక్ మూవ్మెంట్ తగ్గట్టుగా మేము క్లియర్ చేయడానికి రెడీ అయ్యి ఉన్నాము. తెలంగాణ నుంచి ప్రధానంగా హైదరాబాద్ నుంచి ఎక్కువ ఈ ప్రయాణికులు ఇక్కడికి రావడం జరుగుతూ ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి వాళ్ళు బతుకుదెరు కోసం, ఉద్యోగ నిమిత్తం హైదరాబాద్లో ఎక్కువగా ఉంటూ ఉన్నారు. తర్వాత దానికి సంబంధించి తెలంగాణ ఆర్టీసీ వారితో ఏమైనా మాట్లాడడం జరిగిందా? మీరు ఏమైనా కోఆర్డినేషన్ చేసుకున్నారా? వాళ్ళు కూడా అడిషనల్ బస్సెస్ ఆపరేట్ చేస్తున్నారండి. అది ఎవ్రీ ఇయర్ జరిగే ప్రాసెసే. మేము హైదరాబాద్ నుంచి ఇక్కడికి పర్ డే 200 బస్సులు ఆపరేట్ చేయడం జరుగుతుంది. అలాగే వాళ్ళు కూడా ఒక 150 to 100 బస్సెస్ బేస్డ్ ఆన్ డిమాండ్ వాళ్ళు కూడా ఆపరేట్ చేస్తూ ఉన్నారు. సో వాళ్ళ బస్సెస్ కూడా ఉన్నాయి. అండ్ రిటర్న్లో కూడా సిమిలర్ ప్రాసెస్ అనేది కంటిన్యూ అవుతుందండి. వాళ్ళతో కోఆర్డినేట్ అయ్యి వాళ్ళు కొన్ని బస్సెస్ ఆపరేట్ చేస్తారు, మేము కూడా ఆర్టీసీ అధికారులు ఎటువంటి ట్రాఫిక్ సమస్యలు అయితే లేకుండా, ఎక్కడే కానీ ఈ రద్దీ ఎక్కువగా ఉండడము, దానికి సంబంధించినటువంటి ఎటువంటి సమస్యలు లేకోకుండా ఒకవైపు తెలంగాణకు చెందినటువంటి ఆర్టీసీతో కూడాను కోఆర్డినేషన్ చేసుకుంటూ ఇతర జిల్లాల నుంచి కూడా బస్సులను తెచ్చుకుంటూ ప్రయాణికులకు ఎక్కడే కానీ స్పెషల్ బస్సులు వేసినా కూడాను వాటి టికెట్ ధరలు పెంచుకోకుండా సామాన్య తర్వాత పేద ప్రయాణికులకు ఎటువంటి ఆర్థిక భారం పడకోకుండా తగిన చర్యలు తీసుకుంటా ఉన్నారు. కెమెరామెన్ రాఘవతో విజయ్ చంద్రన్, విజయవాడ.